సో మనకి తెలుగులో అండ్ అలాగే కన్నడలో కూడా మంచి మంచి సూపర్ డూపర్ హిట్స్ అందించారు మెహర్ రమేష్ గారు. సో దామోదర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చి మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. సో మరి బిల్లా, బోలే శంకర్ అండ్ కంత్రి, శక్తి ఇలాంటి ఎన్నో హిట్ చిత్రాలకి దర్శకులుగా వహించారు. సో మరి మెహర్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒక చిన్న ప్రయత్నం ఇది. సినిమా పెద్దదైనా చిన్నదైనా మీడియా సపోర్ట్ లేకుండా ఆడియన్స్ దగ్గర. సో ఈ సినిమా నేను ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యంకి పూరి జగన్నాథ్ గారి డైరెక్టర్గా పనిచేశాను. మణికంఠ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు ఈ విజువల్స్ చూపించినప్పుడు పూరి గారు బడ్జెట్తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ని మాత్రమే నమ్మి రవితేజ గారిని హీరోగా తీసిన సినిమాది. చాలా తక్కువ 90 లక్షలు ఆ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. బట్ రిలీజ్కి చాలా కష్టాలు ఎదుర్కొన్న సినిమా. బట్ దాని తర్వాత రవితేజ తిరిగి చూసుకోలేదు. అలాగే పూరి గారు కూడా. పూరి గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసిన తర్వాత, జగత్ బాబు గారితో సినిమా చేసిన తర్వాత గిరి గంట కాచి తన 3వ సినిమాగా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చేశారు. సో విత్ దట్ గుడ్ వైబ్స్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్స్ ఓకే గురు టీమ్. చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. లిటిల్ హ్యాట్స్ అండ్ రాజవేష్ రామ్మాయి వాటిని అమెజాన్ కోసమో ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ కోసం మాత్రమే నిర్మించారు. కానీ వాటి అవుట్పుట్ చూసిన తర్వాత వాటిని థియేటర్స్కి తీసుకొచ్చాక ప్రేక్షకులు బాగా ఆదరించారు. సో సోకే గురు కూడా అమెజాన్ ఓటీటీ పార్ట్నర్. సో థియేటర్కల్ రిలీజ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సిద్ధార్థ్ సాంగ్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. సిద్ధార్థకి నేను కాల్ కూడా చేశాను ఆ టైంలో. ఆ సాంగ్ చూసిన తర్వాత, విన్న తర్వాత. అండ్ మోహిత్ తన ట్యూనింగ్ కానీ అండ్ రాహుల్ లిరిక్స్ కానీ సిద్ధార్థ్ గారు పాడింది కానీ ఇట్స్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ సాంగ్. మినిమం ఈ డ్రమ్ టాపిక్ మణికంఠ నాకు కొత్త పెళ్లి కూతురు అని ఒక యూట్యూబ్ ఫిల్మ్ తీశారు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. యూట్యూబ్లో ఒక మంచి సౌండ్తో చూస్తే కూడా ఇప్పుడు కూడా భయపడతాడు. అంత బాగా చేశాడు ఆ సినిమా. అది ఆ యూట్యూబ్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్. బట్ అది ఒక పారానార్మల్ అండ్ హారర్ ఎలిమెంట్స్తో ఉంటుంది. చాలా బాగా చేశాడు. అప్పటి నుంచి తెలిసిన మణికంఠ తర్వాత ఇది కూడా ప్రొడ్యూసర్స్ కంఫర్ట్తో చాలా తక్కువ బడ్జెట్లో చాలా కష్టపడి చేశాడు. ప్రేక్షకులు దీన్ని థియేటర్కల్ రిలీజ్ని ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ రావాలి అంటే తనకి తన సినిమా సక్సెస్ కావాలి, తన గురించి అందరికీ తెలియాలి, తన స్టోరీకి. లండన్లో ఉంటున్నాడు ఇప్పుడు. సినిమా రిలీజ్ కోసం ఇక్కడికి వచ్చాడు. లండన్లో వాళ్ళ అమ్మాయి బిజినెస్ చూసుకుంటూ 10 డేస్కి 15 డేస్కి ఒక కథ పంపిస్తూ ఉంటాడు నాకు సిరీస్. కంటిన్యూస్గా నాతో టచ్లో ఉంటాడు. సో వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఏ వెరీ గుడ్ సిరీస్ సూన్. తను ఏదైనా సాధించగల కాన్ఫిడెన్స్ తనలో ఉంది. తనలో టెక్నీషియన్ ఉన్నాడు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ హీరోయిన్ ఇందాక దామోదర్ గారు చెప్పినట్టు జయశ్రీ గారి ఎర్లీ డేస్ పోయి ఉన్నారు. అండ్ నేను తను ఇయర్ బ్యాక్ చూశాను. ఈ సినిమాని ప్రాపర్ పబ్లిసిటీతో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ సురేష్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే publicity is important. I wish all the best to the entire team and including the writer. Okay? Thank you.